కాలచక్రం తన చివరి దశలోకి ప్రవేశించింది. అంధకారం, అసురక్షిత పరిస్థితులు, అధర్మంతో కూడిన యుగం. కలియుగం ప్రారంభమైంది. ధర్మం ఇప్పుడు కేవలం ఒకే కాలు మీద నిలబడింది. మంచి చెడు మధ్య తేడా స్పష్టమైంది. మానవులు ఇప్పుడు 3 నుండి 6 అడుగుల ఎత్తుతో కేవలం 100 సంవత్సరాల జీవితంతో బతుకుతున్నారు. వారి ప్రవర్తనలో అహంకారం, ద్వేషం, అసూయ, లోభం మెరుపులా విజృంభిస్తున్నాయి. భూమాత మానవుల క్రూరతను చూసి కన్నీళ్లు కారుస్తోంది. ప్రకృతి కూడా తట్టుకోలేక వరదలు, అగ్నిపర్వతాలు, భూకంపాలతో స్పందిస్తోంది. భక్తి ఉన్నా అది ప్రదర్శనగా మారింది. మతం పేరుతో విభేదాలు పెరిగాయి. న్యాయం ధనికులకు మాత్రమే అందుతుంది. పేదలు శోషణకు లోనవుతున్నారు. వేదజ్ఞానం మరిచిపోయారు. అసత్యం వెలుగులోకి వచ్చింది. కోపం, కామం, మోహం ఎక్కువైపోయాయి. అయినా కొన్ని సద్గురులు, సద్భక్తులు ఇంకా భగవంతుని సందేశాన్ని ప్రజలలోకి తీసుకెళ్తున్నారు. కలియుగం చివరికి విశ్వాన్ని శుద్ధి చేయడానికి కల్కి అవతారం అవతరిస్తాడు. ఆయన ధర్మాన్ని పునఃస్థాపన చేస్తాడు. భూమి చీలిపోతుంది, అంతరించిపోతుంది. అంతేకాదు, అదే సమయంలో సత్యయుగం మళ్ళీ ప్రారంభమవుతుంది. ధర్మం పూర్తిగా పడిపోయిన తరువాత ప్రపంచం చీకటి నుండి వెలుగు వైపు ప్రయాణిస్తుంది. మళ్ళీ కృతయుగం ఆరంభమవుతుంది.